respected dignitaries and the dais and upstairs, and all the participants of this program. I am the coordinator figure, the Venkatraman Gaur, and the resident of Nizamabad. Sir, ఈ ముసాయిదాలో అర్లియర్ ఏదైతే మనకి ఆర్ఓఆర్ యాక్ట్ ఉందో దాంట్లో మేజర్గా ఈ ఇది అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే యాజ్ అన్ అడ్వకేట్ నాకు యూజువల్గా చాలా కేసెస్ వస్తుంటే ఏంటంటే ఈ అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పైన రిజిస్ట్రేషన్ చేయడము మ్యూటేషన్స్ చేయడం వల్ల దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఈ ప్రొసీజర్ కూడా సరిగా ఫాలో అవ్వక అంటే ఇంట్రెస్టెడ్ పర్సన్స్కి యాజ్ పర్ ది ప్రొసీజర్ యాజ్ పర్ ది యాక్ట్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అందరికీ నోటీస్ ఇచ్చి కంపల్సరీ వాళ్ళ స్టేట్మెంట్స్ ఇన్ రైటింగ్ రికార్డ్ చేసిన తర్వాతనే మ్యూటేషన్ చేయాలి. కానీ అది జరగకపోవడం వల్ల సమ్టైమ్స్ ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా లేదా ప్రాపర్గా ఫాలో కాకపోవడం వల్ల చాలా కేసెస్ మా దగ్గరికి వస్తుంటాయి. సో దీనివల్ల చాలా అంటే జెన్యున్ రైట్స్ ఉన్న వాళ్ళ రైట్స్ని కాల్వాల్సిన వల్ల అవుతుందండి చాలా కేసెస్. సార్ అది కాకుండా ఇంకా ఇప్పుడు ఇలాంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే సమాచార హక్కు చట్టం కింద ఏదైనా డాక్యుమెంట్స్ అయినప్పుడు చాలా కేసెస్లో ఏంటంటే రికార్డ్ నాట్ ఫౌండ్, రికార్డ్ లేదు, దొరకట్లేదు, రికార్డ్ అనేది జవాబుతో రికార్డ్ ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే నిజంగా రికార్డ్ ఉండదా, అసలు రికార్డ్ ఉండకపోదు, రికార్డ్ మెయింటైన్ చేస్తున్న బాధ్యత ఇవ్వచ్చు. మరి రికార్డ్ లేనప్పుడు వాళ్ళపైన ఎటువంటి శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నారు, ఈ రికార్డ్ ఎందుకు ఇవ్వట్లేదు, జెన్యున్గా లేదా, ఇలాంటి చాలా కాంప్లైంట్స్ వస్తుంటాయి మా దగ్గరికి. ఇది అంటే యూజువల్గా చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఇది. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు పోయిన యాక్ట్లో డైరెక్ట్గా ఈ ట్రిబ్యునల్స్ తీసేసి అంటే ఎంఆర్ఓ గారి దగ్గర, తర్వాత అప్పీల్ ఆడియో గారి తర్వాత రివిజన్ కలెక్టర్ గారు, గ్రేడ్ కలెక్టర్ గారి దగ్గర ఉండేది. దీనివల్ల చాలా కాలయాపన జరిగేది. అంటే ఆ ప్రొసీజర్లో టైం బౌండ్ లేకపోవడం వల్ల ఆ హైరార్కీ ఉండడం మంచిదే, కానీ టైం బౌండ్ లేకపోవడం అనేది త్వరితగా ఆ కేసెస్ డిస్పోజ్ కాకపోవడానికి కారణాలు ఏంటంటే ఇదివరకు మన రైతు గారు చెప్పారు ఏంటంటే ఈ ఆఫీసర్స్కి అంటే రెవెన్యూ ఆఫీసర్స్కి పెట్టడం వల్ల అక్కడ ఏంటంటే వాళ్ళకి అడిషనల్ బర్డెన్ అవుతుంది. వాళ్ళకు డిపార్ట్మెంటల్గా వాళ్ళకి ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వాటితో పాటు ఈ లీగల్ మ్యాటర్స్ చూడడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించింది నాకు చాలాసార్లు. ఈవెన్ ఐ ఫేస్ ఇన్ మై ప్రాక్టీస్ అంటే ఇచ్చిన డేట్కి సడన్గా ఏదైనా మీటింగ్ ఉండడము లేకపోతే ఇంకేదో ఇష్యూలో బయటకు వెళ్ళిపోవడం వల్ల డేట్స్ పోస్ట్పోన్ అవ్వడము, ఆ రకంగా చాలా టైం పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్పర్ట్ అంటే రిటైర్డ్ ఎడ్జెస్ అయినా లేదంటే సీనియర్ అడ్వకేట్స్ కానీ లేదంటే ఎక్స్క్లూజివ్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఏదైనా ఉన్నా దానికి ఒక సెపరేట్ లీగల్ ట్రిబ్యునల్ ఉండడం మంచిదనేది నా ఒపీనియన్. దానికి ఆ రకంగా ముందుకు వస్తే బాగుంటుంది. ఇంకా ఇది ఒకటి ఇప్పుడు పనిష్మెంట్ ఒకటి తీసేశారు, తీసేసినప్పుడు ఎందుకంటే ఆఫీసర్స్ పైన ఒత్తిడి చాలా ఉంటుంది. కాకపోతే కంప్లీట్ ఒక అంటే పాసిబిలిటీ కొన్నిసార్లు ఇన్ గుడ్ ఫెయిత్లో ఉన్నప్పుడు 100% యాక్షన్ అనేది ఉండదు, క్రిమినల్ యాక్షన్. కానీ అవగాహన చేసే అవకాశం కూడా కొందరు ఆఫీసర్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి క్రిమినల్ యాక్షన్ కాకుండా డిపార్ట్మెంటల్గా ఏదైనా అవగాహన చేసినట్టు అవుతే, ఇంటెన్షనల్గా ఏదైనా చేసినట్టు అవుతే వాళ్ళపైన అట్లీస్ట్ డిపార్ట్మెంటల్ పరంగా ఏదైనా యాక్షన్ అనేది ఉండడం మంచిదని నా పర్సనల్ ఒపీనియన్. ఎలక్ట్రానిక్ అప్డేట్ ఈ రోజుల్లో అందరూ ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ ది సిటిజన్స్ ఆర్ యూజింగ్ అప్డేటెడ్ నౌ, డిజిటలైజ్ అయిపోయారు. కాబట్టి ఈ ప్రొసీజర్ అంటే ఈ స్టిల్ ఇంకా ఆఫీస్లోకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టి ఆ డెస్క్ నుండి ఈ డెస్క్ తిరగడం ఇవన్నీ కొంతవరకు షార్ట్ కట్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లికేషన్ ఎవ్రీథింగ్ స్టేటస్ ఇన్ఫర్మేషన్ కానీ అన్నీ కూడా ఆన్లైన్లో ఉండి కొద్దిగా ఈజీగా అంటే సింప్లిఫై చేస్తే ఏ రెవెన్యూ యాక్టివిటీ అయినా కూడా సింప్లిఫై చేసే విధంగా పొందుపరిస్తే బాగుంటుందని అది మనం వెల్కమ్ చేయొచ్చు అని చెప్తున్నాను.
ఈ ల్యాండ్స్ కూడా ఈ చాలా మందికి లాభం పట్టే ఏంటి, మరి అసైన్ ల్యాండ్స్ ఏంటి, ఈ రకమైన ఎన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇది మామూలుగా ఒక రైతుకి ఇవన్నీ తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే, అంటే ఈ సింపుల్గా ఒకటే ల్యాండ్ కింద తీసుకొచ్చేసి ఇదివరకు ఎవరు చెప్పారు దాంట్లో ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ అని, గవర్నమెంట్ ల్యాండ్ ఒకటే. అన్ని ల్యాండ్స్ కూడా అన్ని టైప్ ఆఫ్ ల్యాండ్స్ కూడా ఒకటే విధంగా వచ్చి అన్నిటికీ ఒకటే స్ట్రీమ్ లైన్ గైడ్ లైన్స్ ఉంటే బాగుంటుంది, కన్ఫ్యూజన్ ఉండకుంటే బాగుంటుంది. ఇది ఒకటి నా స్పెసిఫిక్ ఒపీనియన్ అండి. ఈ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ చట్టాల గురించి అవగాహన ఉండదు కాబట్టి బాధితులు నేరుగా వాళ్ళే వెళ్ళాలి, వాళ్ళు ఎటువంటి కౌన్సిల్స్ ఎంగేజ్ చేసుకోవద్దు అని గత ప్రభుత్వం యాక్ట్లో కొంత అంబిగ్యూటీ తీసుకొచ్చింది. అలా కాకుండా ఖచ్చితంగా ఎప్పుడైనా ఎవరికైనా మామూలుగా ఈ చట్టాల గురించి అవగాహన ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ న్యాయపరమైన ఒక ప్రొఫెషనల్ని వాళ్ళ సర్వీసెస్ తీసుకునే విధంగా, వాళ్ళ తరఫున రిప్రజెంట్ చేసే విధంగా ఆ ప్రొవిజన్ని ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు.